స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముడా స్కామ్ కేసులో గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ముడా స్కామ్ కేసులో తనను విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో సవాలు చేశారు సిద్ధరామయ్య. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సిద్ధరామయ్య సుప్రీంకోర్టుకు వెళ్తారా లేక విచారణను ఎదుర్కొంటారా అనేది ఆసక్తికరంగా మారింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గట్టి షాక్ తగిలింది. ఆయన పైన గవర్నర్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. సో ఈ విచారణకు ఆదేశించడాన్ని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. కానీ సిద్ధరామయ్య దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రకటించింది. గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయమే. సిద్ధరామయ్య పైన అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన విచారణ జరపాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కింద గవర్నర్ కు ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ పైన ప్రాసిక్యూషన్ చేసేటువంటి అవకాశానికి అనుమతి ఇచ్చేటువంటి అధికారం గవర్నర్ కు ఉంది. సో ఆ నేపథ్యంలో PC యాక్ట్ 17A కింద ఈరోజు గవర్నర్ ఇప్పటికే సిద్ధరామయ్య పైన ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని సిద్ధరామయ్య సవాల్ చేశారు. కానీ ఈ రోజు ఆయనకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. దాంతో సిద్ధరామయ్య ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇది ముడా స్కామ్ కు సంబంధించినటువంటి కేసు. సో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగి పెద్ద ఎత్తున విలువైనటువంటి ఫ్లాట్లను సిద్ధరామయ్య తన సతీమణి పేరిట రాయించుకున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. సో ఆ నేపథ్యంలోనే సిద్ధరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తన సతీమణికి పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపైన పలువురు సామాజిక కార్యకర్తలు లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ అంశం అంతా కూడా గవర్నర్ కు చేరింది. సో రాజ్భవన్ కు చేరిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలని పరిశోధించినటువంటి కర్ణాటక గవర్నర్ గెహ్లట్ దీనిపైన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఉన్నటువంటి అధికారం మేరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A కింద సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాలని ఆయన నిర్ణయించారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు మొత్తం కర్ణాటకలో దీనిపైన పెద్ద ఎత్తున దుమారం రేగింది. అనంతర కాలంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గవర్నర్ బంగ్లా ఎదుట ధర్నా కూడా దిగినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈరోజు సిద్ధరామయ్యకు న్యాయస్థానంలో కూడా చుక్కెదురు కావడంతో తిరిగి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.